అగ్రకులస్తుల నుండి మమ్మల్ని కాపాడండి. ఎస్సీ కుటుంబం మరో వేదన. కొండేపి నియోజకవర్గం చౌడవరం గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబాన్ని అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులు ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మమ్మల్ని వారి నుండి కాపాడి మాకు న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండి గోవిందమ్మ దంపతులు మీడియాను ఆశ్రయించారు. విషయానికొస్తే చౌడవరం గ్రామంలో బండి గోవిందమ్మ దంపతులు 50 సంవత్సరాలుగా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారికి ప్రభుత్వం కేటాయించి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము ఉత్తర భాగాన రోడ్డు ఉంది. అయితే ఆ రోడ్డుకు ఆనుకొని అగ్రకులానికి చెందినవారు పొగాకు బ్యార్నీలు నిర్మించుకొని ఉన్నారు. అయితే అగ్రకులానికి చెందినవారు తమ బ్యార్నీలను పడగొట్టి పక్కన ఉన్న స్థలాన్ని సైతం ఆక్రమించుకొని కొత్తగా పెద్ద బార్ను కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఎస్సీ కులానికి చెందిన బండి గోవిందమ్మకు దారిగా ఉన్న స్థలాన్ని వారు ఆక్రమించాలని ప్రయత్నాలు చేశారు. అయితే మేము నడిచేందుకు దారి లేదని అడ్డుకు తగిలిన బండి గోవిందమ్మ కుటుంబాన్ని ప్రతినిత్యం మనోవేదనతో పాటుగా భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారని బండి గోవిందమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు రంగంలోకి దిగి నిజాలను తెలుసుకొని బండి గోవిందమ్మకు ప్రభుత్వం వారు ఇచ్చిన అన్ని ఆధారాలు ఉన్నాయని, అగ్రకులానికి చెందిన వారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా వీరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిర్ధారణ చేసుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ బండి గోవిందమ్మను ఇబ్బందులు పెడుతున్న వారికి బంధువు కావడంతో సమస్య పరిష్కారం కాలేదు. అగ్రకులానికి చెందినవారు బండి గోవిందమ్మ కుటుంబాన్ని ఇబ్బంది కలిగించినప్పుడల్లా సదరు పోలీస్ స్టేషన్ సైతం ఆశ్రయించిన న్యాయం జరగడం లేదని బండి గోవిందమ్మ తెలుపుతున్నారు. వారు నడిచేందుకు వీలుగా లేకుండా చెందినవారు గణేష్ ఆధారాలను ఇంటికి అడ్డుగా వేసి వారి బయటకు నడిచేందుకు వీలు లేకుండా నిర్బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలాలు మారుతున్న అగ్రకులాల వారి చేతిలో ఎస్సీ ఎస్టీ కులాలు బానిసలుగా బతకాల్సిందేనా అని పలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆ ఎస్సీ కులానికి చెందిన బండి గోవిందమ్మ కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మా తాతల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాం, కాపురం ఉంటున్నాం. కానీ ఇప్పుడు మాకు కాలనీ ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. పట్టాలకి ఉత్తర పక్క రోడ్డు ఉంది. మా రోడ్డుకి మేము పోవడానికి బాగు చేసుకుని గేటు పెట్టుకోవడానికి ఉంటే మా పక్కన ఉన్న అగ్రకులస్తురాలు గూడూరు పూర్ణమ్మ మమ్మల్ని దారికి బానికుండా రాళ్ళు దూరి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కసుగు పోయడం అన్నీ చేస్తుంది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పిన చౌడవరం కొండేపి మండలము. మేము మా తాతల తరాలు కానించి ఉన్నాం సార్. 50 సంవత్సరాల నుంచి ఉంటే ఇప్పుడు ఇటు పోదాం తూర్పు పక్క బాట అనుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి వాళ్ళు కంచి చేసుకున్నారు. మేము ఇటు బాట నేను ఇటు పెట్టుకుంటే ఇటు రావద్దని ఆసాంలామా ఇటు రావద్దని ఇంకా అడ్డం రాళ్ళు వేయను, మా మీద గొడవలు పెట్టుతాను. అప్పటికప్పుడు ఎమర్జెంటీగా పోలీసులని పిలిపించి మాకు మీరు రాండి స్టేషన్ కానీ మమ్మల్ని భయపెడతాము. రాత్రి 7 గంటలప్పుడు కాంకర రాళ్ళు తీసుకువెళ్ళింది, గ్రానైట్ రాళ్ళు. పార్టీ సిపిఐ కొండేపి మండల కార్యదర్శి నేను. నా పేరు లక్ష్మి. చౌడవరంలో చుండి గోవింద అనే ఆమె ఇంటి దగ్గర అగ్రకులస్తురాలైన గూడూరి అన్నపూర్ణమ్మ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పెడతా ఉందని మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకున్నారు. వాళ్ళ సమస్య గురించి తెలుసుకోవడానికి మేము గోవిందమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె ఇంటికి పట్టాలు చూసాము. ఆమె 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఆ పట్టాల్లో చూస్తే రోడ్డుకి ఉత్తరం వైపు వాళ్ళకి దారి ఉంది. ఆమె అగ్రకులస్తురాలైన చుండి కొండరాళ్ళు తెచ్చి వాళ్ళ వాకిలి ముందు పోసి చెత్త తెచ్చిపోయిను, చచ్చిపోయిన పామును తెచ్చి వాళ్ళ ఇంటి ముందు వేయను, కేసులు పెట్టి మిమ్మల్ని ఇది చేస్తానని బెదిరిస్తుందని వాళ్ళు మాకు చెప్పారు. ఆమె నీకు దగ్గర ఏ కాగితాలు ఉన్నాయమ్మా, నీది ఈ స్థలం నీది అని చెప్తున్నావు కదా, ఆ కాగితాలు తీసుకురా అంటే ఆమె దగ్గర ఏ కాగితాలు లేవు అని చెప్తుంది.
సర్వేకి పెట్టి కొలిపించుకుంటున్నాము, ఇది మాది అని వాళ్ళని బెదిరిస్తున్నా అంటున్నారు. వాళ్ళు మేము చంపుతాము, మీరిద్దరే కదా భార్యాభర్తలు ఉన్నారు, ఏం చేస్తారు, రేతి టైంలో వచ్చి చంపుతాము అని బెదిరిస్తున్నారని గోవిందమ్మ మాకు చెప్పింది. చుండి గోవిందమ్మ శాంసాన్ని తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్లి ఆయనకి అర్జీ ఇచ్చి ఈ స్థలం సర్వేరు మీరు కొలిచి వాళ్ళ ఎన్ని ఇట్లా బెదిరిస్తున్నారు అని మేము చెప్పాము, వాళ్ళకి తెలియపరిచాము అధికారికి. అలాగే స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళని ఇట్లా వాళ్ళ నామ బెదిరిస్తుంది గోవిందమ్మ శాంసన్ అని వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా వాళ్ళ ఇంటి ముందు కొండరాళ్ళు పోసిందని కూడా చెప్పాము. అయినా కూడా అధికారులు ఏమీ స్పందించట్లేదు. ఇంకనైనా వెంటనే స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున మేము పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.